అమర్నాథ్ యాత్ర గురించి చాలానే విన్నాం. మరి ఈ మినీ అమర్నాథ్ యాత్ర ఏంటి? అది ఎక్కడ జరుగుతుంది? అసలు అమర్నాథ్ యాత్ర ఎలా జరిగింది? వాచ్ దిస్ రిపోర్ట్. మీరు ఏటా జరిగే అమర్నాథ్ యాత్రకు వెళ్ళలేకపోతున్నారా? ఆరోగ్యం సహకరించడం లేదా? రిజిస్ట్రేషన్ చేసుకోలేదా? అయినా సమస్య లేదు. మినీ అమర్నాథ్ యాత్రలో పాల్గొనవచ్చు. జమ్మూ కాశ్మీర్ లో మినీ అమర్నాథ్ యాత్ర అంటే అసలు అమర్నాథ్ గుహకు బదులుగా వేరే ప్రదేశాల్లోని గుహలకు వెళ్లి శివలింగాన్ని దర్శించుకోవడం. ఎత్తైన పర్వత శిఖరాల్లో ఇది కూడా అసలు అమర్నాథ్ యాత్రలో వచ్చే అనుభూతినే ఇస్తుంది. ప్రతి ఏటా ఈ యాత్రలో వేల మంది పాల్గొంటారు. జమ్మూ కాశ్మీర్లోని బాందీపురా చోటా అమర్నాథ్ యాత్రను ప్రారంభించారు. ఇక్కడి శారదా టెంపుల్ నుంచి భక్తులు బయలుదేరారు. అరిన్ దార్ద్ పొరాలో ఉన్న చోటా అమర్నాథ్ యాత్ర గుహ దగ్గర యాత్ర ముగుస్తుంది. ఇక్కడి శివలింగాన్ని దర్శించుకుంటారు భక్తులు. యాత్రకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దారి పొడవునా భద్రత కట్టుదిట్టం చేసింది. बहुत अच्छे अरेंजमेंट्स यहाँ पर के हैं. हर एक डिपार्टमेंट के, गवर्नमेंट है, मेडिकल है, सीआरपीएफ, पुलिस, मीडिया, बहुत मतलब इसका जितना हम शुक्रिया कहें उतना कम है. ये जो आज हमारे यात्री भाई यहाँ आए हैं, आप देख रहे हैं कि यहाँ के लोकल लोगों ने उनका कितना वेलकम किया और हम भी इसमें खुश है क्योंकि ये हमारा एक पार्ट है. आज हमें ये खुशी महसूस हो रही है कि हमें इनके साथ मुलाकात भी हुई और यहाँ यात्रा भी हुई और उम्मीद रखता हूँ कि हमारा जो भाईचारा पुराना था. ఈ మినీ అమర్నాథ్ యాత్రను పూర్తి చేసుకునేందుకు 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. దూరం తక్కువ కావడంతో ఇందులో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. హరహర మహాదేవ అంటూ కదిలారు. ఈ ఏడాది అసలు అమర్నాథ్ ప్రశాంతంగా ముగిసింది. జూలై 3వ తేదీన ప్రారంభమైన యాత్ర 38 రోజుల పాటు కొనసాగింది. ఆగస్టు 9వ తేదీకి షెడ్యూల్ ప్రకారం ముగిసింది. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన భక్తుల్లో విశ్వాసం ఏమాత్రం తగ్గలేదు. 4,10,000 మంది భక్తులు యాత్రలో పాల్గొన్నారు. పహల్గామ్ రూట్ లో అయితే అమర్నాథ్ గుహ వరకు 48 కిలోమీటర్లు ప్రయాణించాలి. బాల్టాల్ దారిలోనైతే 14 కిలోమీటర్ల ఎత్తైన పర్వతాలపై నడక మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. భారీ వర్షాల వల్ల అమర్నాథ్ యాత్రను ఆగస్టు 3వ తేదీన ఒకరోజు నిలిపివేశారు. భారీ భద్రతా ఏర్పాట్లు చేయడంతో ఎలాంటి దుర్ఘటనలు జరగలేదు. పహల్గామ్ దాడి జరగడంతో ఈసారి యాత్రకు రిజిస్ట్రేషన్లు తగ్గాయి. 3.31 లక్షల మంది ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోగా మిగతా వారు స్పాట్లో నమోదు చేసుకుని వెళ్లారు. కాశ్మీర్ లో 3,880 మీటర్ల ఎత్తైన పవిత్ర గుహక్షేత్రం అమర్నాథ్. ఇక్కడ పరమశివుడు మంచులింగం రూపంలో దర్శనమిస్తాడు. పవిత్ర గుహ చుట్టూ హిమనీ నదాలు, మంచు పర్వతాలు ఉంటాయి. ఏడాదిలో 2-3 నెలలు తప్ప మిగతా రోజుల్లో మంచు కప్పేసి ఉంటుంది. सारा इंतजाम ऑलरेडी हो चुका है. आज मेरा दूसरा दिन है. सारा इंतजाम पहले से ही डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन ने, डिस्ट्रिक्ट पुलिस ने सारा इंतजाम कर रखा है और काफी आगे तक 2-3 बार जाके आ चुके हैं और इंतजाम देख चुके हैं. और जितने भी यहाँ डिपार्टमेंट, हम उनका तहे दिल से शुक्रिया अदा जिन्होंने ये यात्रा सफल बनाने में हमारी मदद की है. आज तो हम करेंगे सारे संसार के लिए, शांति के लिए, सुख शांति के लिए और कश्मीर में भाईचारे के लिए. పురాణాల ప్రకారం పార్వతీదేవి అమరత్వానికి గల కారణం గురించి శివుడిని అడుగుతుంది. ఈ అమర రహస్యాన్ని వివరించేందుకు ఎవరూ వినలేని రహస్య ప్రదేశం కోసం అన్వేషిస్తాడు శివుడు. చివరికి అతడు అమర్నాథ్ గుహకు చేరుకుంటాడు. ఇక్కడే పార్వతీదేవికి శివుడు అమరత్వం గురించి వివరించాడు. ఒక జంట పావురాలు కూడా ఈ కథను విని అమరత్వం పొందాయి. నేటికి చాలా మంది భక్తులు అమర్నాథ్ గుహలో ఆ జంట పావురాలు ఉన్నాయని నమ్ముతారు. మొదట్లో ఈ యాత్ర 15 రోజుల పాటు జరిగేది. 2004లో బోర్డు దాదాపు 2 నెలల పాటు యాత్రను నిర్వహించాలని నిర్ణయించింది. 1995లో అమర్నాథ్ యాత్ర 20 రోజుల పాటు కొనసాగింది. 2004 నుండి 2009 వరకు
60 రోజుల పాటు కొనసాగింది. కొన్నేళ్లుగా అమర్నాథ్ యాత్రికుల సంఖ్య పెరిగింది. 2011లో రికార్డు స్థాయిలో 6.34 లక్షల మంది యాత్రికులు అమర్నాథ్ను సందర్శించారు.